హాయ్ అండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి, అన్నీ నచ్చుతాయి మీకు. ఈ గుడి ఎక్కడ అంటే సౌత్ లాలాగోడ జగదాంబ టెంపుల్ అండి. మేము ఒత్తులు వెలిగించడానికి వెళ్ళాము. చాలా బాగుంటుంది. నాకు గుడి నచ్చింది, అందుకనే మంచిది శివాలయం కూడా ఉందని చెప్పి వెళ్ళాము. ఒత్తులు వెలిగించాము. అట్టుపళ్ళు అలాగే దీపారాధన చేసి గౌరీదేవిని చేసి ఒత్తులు వెలిగించాను. వడపప్పు సలివిడి పాయసం చేశాను ఫ్రెండ్స్. ఎంత బాగుందో చూడండి. చక్కగా నేను ఎక్కువ అలాగే వేస్తాను. అక్కడ ముగ్గు అలాగే పద్మం వేసి చుట్టూ అలా పెట్టి వెలిగిస్తాను. బాగుంటుంది ఫ్రెండ్స్. గుడి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి వెళ్ళండి, మీకు నచ్చుద్ది. ప్రశాంతంగా ఉంటుంది. టెంపుల్ చాలా బాగుంటుందండి, మీకు నచ్చుద్ది. ఇక దర్శనం చేసుకొని ఈ పూజ అయిపోయింది. కొద్దిసేపు కూర్చున్నామండి. తర్వాత దండం పెట్టుకున్నాను. ఇక కూర్చొని కొద్దిసేపు దండం పెట్టుకొని కూర్చున్నాము. చాలా బాగుంది. కొద్దిసేపు ప్రశాంతంగా బాగుందని కూర్చున్నాము ఫ్రెండ్. కూర్చొని ఆ తర్వాత లోపల దర్శనం చేసుకున్నాము. సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి కూడా వెళ్ళాము. ఇంకోండి ఇప్పుడు దండం పెట్టుకున్నా. అప్పుడు వీడియో తీశారు ఆయన, నేను చూడలేదు. ఇక ఆయన వీడియో తీశారు. ఇక దండం పెట్టుకొని ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి దగ్గర అభిషేకం చేసామండి. పాలతో అభిషేకం చేసి మొత్తం ఫుల్గా పసుపు రాసి బొట్లు పెట్టి నేనే మొత్తం వస్త్రం వేసి ఒక 5 పువ్వులు ఎర్ర పువ్వులు పెట్టండి. ఏ అయినా ఎర్ర పువ్వులు అనేది ఇష్టం ఆయనకి. అలాగే రూపాయి బిళ్ళ ఎందుకు పెట్టానంటే పొట్టలో రూపాయి బిళ్ళ పెట్టినప్పుడు మనం కోరుకునే కోరిక చెప్తూ పెట్టాలండి. అసలు నేను నిలవదు అనుకున్నా అక్కడ. భలే ఆశ్చర్యంగా నిలిచింది. ఎందుకంటే కొన్నిటికి కొంచెం లోపలికి ఉంటుంది, ఇది లోపలికి లేదు, ఒకే లెవెల్గా ఉంది. నిలవదేమనుకున్నా. నిలవాలని మనసులో అనుకొని పెట్టుకున్నాను. కోరుకొని అసలు ఎంత బాగా జరిగిందంటే భలే ఆశ్చర్యం అనిపించింది. చక్కగా ఇక్కడ కూడా వడపప్పు సలివిడి పరవన్నం తాంబూలం పెట్టి దీపారాధన చేసుకున్న. దీపారాధన సాంబ్రాణి వేసి హారతి ఇచ్చేసి ఈ తర్వాత మూడు ప్రదర్శనలు చేసి వచ్చండి. ఒక ప్రదర్శన తిరుగుతున్నప్పుడు నేను మొత్తం అసలు చుట్టూ ఆ రావి చెట్టు చుట్టూ ఎన్ని విగ్రహాలు ఉన్నాయా అని చెప్పి అవన్నీ మీకు చూపించాను. చాలా ఉన్నాయి. చక్కగా ఎక్కడ కావాలన్నా చేసుకోవచ్చు. కానీ బాగుంటుంది ఫ్రెండ్స్. వచ్చి ఒకసారి దర్శించుకోండి, చాలా మంచిది. పిండి దీపాలు కూడా పెట్టారు ఫ్రెండ్స్. ఎంత బాగుందో. ఇంకోండి ఒక రౌండ్ అలా 3 రౌండ్లు వేసాము. తర్వాత మళ్ళీ ఇక ధ్వజస్తంభం దగ్గర కూడా నూనె ఉంటే నూనె వడ్డిచ్చేసి ఇక లోపలికి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. మొత్తం అక్కడ కానీ చాలా పెద్ద ప్లేసు. ఫస్ట్ గణపతి స్వామి ఉంటారు. తర్వాత శివలింగం ఉంటుంది. ఆ తర్వాత ఏమో అమ్మవారు ఉంటారు. చాలా బాగుందండి. బయట ఏమో ఇలా ఉంటుందండి. సాయిబాబా ఎదురుగా ఇలా సాయిబాబాది ఇలా పెట్టారు విగ్రహం. చాలా బాగుందండి. దాని పక్కనే బయట వైపు శివుడు నందీశ్వరుడు ఉంటారండి. మరి ఇది ఎన్ని సంవత్సరాలు అయిందో. అంతకుముందు కూడా వీడియో పెట్టా, పంతులు గారు మాట్లాడారు. ఫస్ట్లో వెళ్ళిన కొత్తలో నేను పెట్టాను. ఇక్కడ నాగదేవత. నేను నేమ్తో సహా కూడా పెట్టానండి, పేరు కూడా.
పెట్టాను. చాలా బాగా నచ్చిందండి నాకు. అటు ఇటు బయట విగ్రహం దగ్గర అలా ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. దాని పక్కనండి ఇక్కడ శివలింగం. బయటే శివలింగం దగ్గర మళ్ళీ ఇక్కడ శివలింగం, నందీశ్వరుడు, మరి నందీశ్వరుడు అలా ఉన్నాండి. అదో మేము సుబ్రహ్మణ్య స్వామిది ఇందాక అభిషేకం చేసింది. అదేమో మెయిన్ ఎంట్రన్స్ అండి, అటు నుంచే రావాలి. ఇక్కడ ఆంజనేయ స్వామిది ఉంటుంది, పైన రాముల వారి విగ్రహాలు పెట్టారు. రాముల వారి విగ్రహాలు అండి అవి. కానీ గుడి భలే ఉందండి, చాలా బాగుంది. నవగ్రహాలు కూడా ఉన్నారు. ఆ నవగ్రహాల పక్కన ఆవులు అవన్నీ ఉంటాయి. మెయిన్ ఎంట్రింగ్లోనే ఆవులు ఉంటాయండి చాలా. ఇక్కడ లోపల ముందేమో గణపతి స్వామి, అమ్మవారు. ఇక్కడ కింద కొంచెం శివలింగం ఉంది స్వామివారిది. ఇక్కడ అభిషేకం చేశారు కానీ నందీశ్వరు ఎదురుగా ఎవరు లేకుండా ఉంటే కొంచెం బాగుండేదండి. ఎదురుగా నుంచోనే హారతి ఇస్తున్నారు, అభిషేకం చేస్తున్నారు. కొంచెం పక్కగా నుంచొని అయితే నేను శివలింగం కూడా తీయగలిగేదాన్ని. స్వామికి ఎదురుగా కూడా నుంచోకూడదు అంటారు కదా, మరి జనం వల్ల ఏమో మొత్తం రౌండ్గా నుంచొని 2 ఫ్యామిలీస్ అలా అభిషేకం చేశారు చక్కగా. కానీ హారతి ఇచ్చినప్పుడే కొంచెం పక్కకి నుంచొని హారతి ఇస్తే బాగుండేది. ఆ జనంలో ఇక అలా ఇచ్చేసినట్లున్నారండి. ఎందుకంటే నందీశ్వరు ఎదురుగా, శివుడు ఎదురుగా నందీశ్వర స్వామి ఉండాలంటారు కదా, అలా లేదు. అప్పుడు చక్కగా హారతి ఇచ్చినప్పుడు తీద్దాం అనుకున్నా, మొత్తం ఇలా మూసుకుండేపటికి అలాగే తీసానండి. ఇక్కడ నందీశ్వరుడు ఎదురుగా అండి, శివలింగం ఎదురుగా. దీని పక్కన అమ్మవారు ఉంటారండి. లోపలికి వెళ్ళే అభిషేకం చేయొచ్చు, టికెట్ ఏదో ఉంటుంది అనుకుంటా. నేనైతే వివరణ కనుక్కోలేదు, మామూలుగా వీడియో తీసి వచ్చేసాను. నేను ఇక్కడ అమ్మవారండి. సింహవాహనం. దీని పక్కన ఇప్పుడు ఇది సాయిబాబాదండి. నేను ఇట్లానే ఎప్పుడు తీసేట్లుగానే వీడియో తీసాను, మరి ఇదేంటో అడ్డంగా అలా వచ్చింది, అదే నాకు అర్థం కాల. కానీ మొత్తం నేను అంటున్నారు నిలువుగా తీయొద్దమ్మా, నేను నిలువుగా తీయట్లేదండి, అడ్డంగానే తీస్తున్నా చాలా వరకు. అవి ఏంటంటే కొన్ని మరి దగ్గరగా చూపిద్దాం అన్నట్లుగా అవి షార్ట్ వీడియోస్గా వస్తున్నాయి, అంతే అండి. ఇది వచ్చి సాయిబాబా, చాలా బాగుంటుందండి. ఇది సాయిబాబా అండి, కానీ చాలా బాగుంది. ఒకే గుళ్ళు కూడా చాలా బాగుంటుందండి. ఆంజనేయ స్వామి, సాయిబాబాది. ఏంటంటే వీడియో పెట్టేటప్పుడు కొన్ని అడ్డంగా నిలువుగా అలా వస్తున్నాయండి. అది ఎంత ట్రై చేద్దామని నాకు అది కుదరటంలా, నాకు అదే అర్థం కాల. ఆవులు కూడా అని చాలా వరకు ట్రై చేశానండి. నేనైతే వీడియో ఏదో నాకు వచ్చినట్లుగా ట్రై చేస్తున్నా. దీంట్లో నుంచి ఇటు ఆవులు కూడా ఉంటాయి, ఆవులు వెనకమాలు ఉంటాయి. మెయిన్ ఎంట్రింగ్లో నుంచి లోపలికి వస్తున్నప్పుడు అటు ఒక 6 ఇటు ఒక 6 అలా ఉంటాయండి. దగ్గర ఒక 15-20 దాకా ఉన్నాయి ఆవులు, చాలా ఉన్నాయండి. ఆవుల పక్కనే కృష్ణుడిది ఉండి తాబేళ్ళు ఉంటాయండి. నేను అంతకుముందు కూడా పెట్టా ఈ వీడియో ఫస్ట్లో, మార్నింగ్ది. ఇది నైట్ తీసింది కదా ఏమండి, మార్నింగ్ తీసింది పెట్టాను. అప్పుడైతే తాబేళ్ళు కూడా పైకి వచ్చినాయి, అవన్నీ ఉంది. ఫ్రెండ్స్ ఇవన్నీ గోవులే, ఆవులు చాలా ఉన్నాయి. ముందుకెళ్ళమ్మా, అట్నుంచి లేదా పడవదు. చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఆవులు చూసారా, అటు ఇటువైపు ఇవ్వండి.
ఇదిగోండి ఇక్కడ రాధాకృష్ణ అంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు తీసాను కూడా ముందుకెళ్ళు ఏమనవయ్యి అటు నుంచి రాడు ఏమను దూరి రావయ్యి అక్కడ గడ్డి కూడా కొంతమంది గడ్డి పెడుతుంది తల ఒకటే కనబడుతుంది చూడండి అవన్నీ తాబేళ్ళే తల కనబడుతున్నాయి అన్ని తాబేళ్ళే నైట్ కదా ఉట్టి తల పైకి ఎత్తి లోపలికి అయితే అన్ని రాలేదు మరవరాలు పెడుతున్నారు పైకి పెడుతుంది మరవరాలు వేస్తున్నారండి వాటికి ఆహారంగా నైట్ వచ్చాం కదా మరవరాలు పగలైతే ఇంకా బాగుండేది తినిపించండి బాగుంది చాలా తాబేళ్ళు కూడా ఒక 10 దాకా ఉన్నాయి నేను చూశాను ఇంకో అంతకుముందు కూడా లాంగ్ వీడియో తీసాను చూడండి నా దాంట్లో ఇదిగో మా వారు పెడతాక భయపడ్డారు అది ఎక్కడొచ్చింది నేను ముందుకు వెళ్ళలేదు నేను పెట్టినప్పుడు ఎక్కువ తీయలేదు వీడియో లేదంటే అది కూడా వచ్చేది మిమ్మల్ని ఏం చేయవు ఎందుకంటే అది కడ్డీ ఉంది కాబట్టి ముందు కూడా రాలేదండి అది గట్టిలాగా కట్టారు ముందుకు రాలేదు తర్వాత వెళ్ళిపోయాము నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఉందమ్మా ఒక నిమిషం బాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది బాగుంటుంది ఫ్రెండ్స్ అంతకుముందు పగలొచ్చాము